మీ పిల్లలు వేసవి సెలవులలో టీవీని సెల్ ఫోన్ ని ఎక్కువగా చూస్తున్నారా? మీ పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ కావాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, F2 బ్యాడ్మింటన్ సమ్మర్ క్యాంప్ లో చేర్పించండి. 9618534850. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. మేలిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు అనే సామెత అందరికీ తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు పండ్లు కూడా అలాగే నిగనిగా మెరుస్తున్నాయి, కానీ లోపల చూస్తే ఏమీ ఉండట్లేదు. అలాంటిది ఎండాకాలంలో ఒక పండు ప్రతి ఒక్కరూ తింటూ ఉంటారు. ఇంతకీ ఆ పండేంటి, ఆ నిగనిగేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి వచ్చిందంటే అందరికీ మొదటిగా గుర్తుకొచ్చే ఫలం మామిడి. చిన్న పెద్ద అందరూ ఈ పండుని ఇష్టంగా తింటుంటారు. అయితే ఏ పండు అయినా సహజ సిద్ధంగా మగ్గితే చాలా రుచిగా ఉంటుంది. వ్యాపారులు ఈ సూత్రాన్ని పక్కన పెట్టి ఆదాయమే మూలంగా ముందుకు నడుస్తున్నారు. రసాయనాలతో మగ్గపెట్టి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. దీనివల్ల రుచి లేకపోయినా నోరు ఊరించే రంగుతో కనిపిస్తాయి. సహజమైన రుచిని కోల్పోతున్నాయి. పైగా అవి తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు కూడా చెబుతున్నారు. మామిడి పండ్లను పిల్లల నుంచి పెద్దవారు వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. వారి అభిరుచిని వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచేసుకుంటున్నారు. కాయలు చిన్నవిగా ఉన్నప్పుడే వాటిని కోసేసి రసాయనాలు వేసి మగ్గిస్తున్నారు. ఆపై అధిక ధరలకు అమ్మేస్తున్నారు. ఏటా వేసవిలో మామిడి పండ్లు అందుబాటులోకి వస్తుంటాయి. కానీ మార్చి చివరి వారం నుంచే కొందరు వ్యాపారులు రసాయనాలతో మగ్గబెట్టి విక్రయించడం జిల్లాలో జరుగుతోంది. అరాకొరగా ఉత్పత్తి వచ్చినప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలన్నది ఈ వ్యాపారుల ఆలోచన. అందుకే నెల రోజులుగా పక్వానికి రాక మునిపే రసాయనాలతో మగ్గబెట్టి మామిడి పండ్లను అమ్ముతున్నారు. అత్యంత ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్తో ఇథిలిన్, సల్ఫర్ వంటి రసాయనాలను పండ్లు మగ్గేందుకు వినియోగిస్తున్నారు. దీంతో పండ్లలో పోషకాలు తగ్గడమే కాకుండా విషపూరితంగా మారుతున్నాయి. ఇథిలిన్ ద్రావణాన్ని నీటిలో కలిపి మామిడికాయలపై చల్లుతున్నారు. దీంతో అవి రసాయనాలతో కృత్రిమంగా మగ్గుతున్నాయి. అనారోగ్యానికి కారణంగా మిగులుతున్నాయి. ప్రధానంగా కాల్షియం కార్బైడ్ మనిషికి అత్యంత చేటు తెచ్చే రసాయనం. ఒక్క మామిడి పండే కాదండోయ్, అరటి, సపోటా, బొప్పాయి, యాపిల్, జామ ఇలా అన్నింటినీ మగ్గబెట్టడానికి రసాయనాలనే వాడుతున్నారు. జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణం పర్వాలేదు. ఇక్కడి నుంచి మామిడి ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటాయి. అయితే కొందరు వ్యాపారులు రసాయనాలతో మగ్గించి వాటిని ఇక్కడే విక్రయిస్తున్నారు. విజయనగరం, ఎస్కోట, కొత్తవలస, బొబ్బిలి, చీపురుపల్లి, రాజంలో జోరుగా మామిడి పండ్ల విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలో పండ్లను మగ్గబెట్టే కేంద్రాలు 10ల సంఖ్యలో ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు కదూ. ముఖ్యంగా విజయనగరంతో పాటు అన్ని పట్టణాల్లో వ్యాపారుల హవా నడుస్తోంది. ఇక్కడ రోజుల తరబడి కాయలను నిల్వ ఉంచుతున్నారు. డిమాండ్ను బట్టి మగ్గబెడుతుంటారు. సాధారణ రోజుల్లో ప్రతిరోజు 50 టన్నుల వరకు అరటి పండ్లు, 10 టన్నుల వరకు యాపిల్ పండ్లు, కమలా పండ్లు, 3.5 టన్నుల వరకు సపోటా, జామ ఇతర పండ్లను వినియోగిస్తున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. వేసవిలో మాత్రం దాదాపు 45 రోజుల పాటు సగటున 100 టన్నుల మామిడిని వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. పండు కొనేటప్పుడు పైన పూతను బట్టి కాకుండా అది నిజమైన పండో లేదో తెలుసుకుని కొనండి మరి.